హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు డిసెంబర్ 1, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక సూచి పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నను మరొకసారి చూడండి. ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలేవి? మరి ఈ సూచిని ప్రతి ఏడాది కూడా ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? వార్తలు నిలుస్తున్న సూచీలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఆ టాపిక్ నుండి మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల ఆసియా పవర్ ఇండెక్స్ గురించి లాస్ట్ 2 డేస్లోనే మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటంటే, ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి స్థానంలో ఉంది, సెకండ్ పొజిషన్లో చైనా ఉంది, థర్డ్ పొజిషన్లో మన భారత్ ఉంది. గుర్తుంచుకోండి, భారత్ మొట్టమొదటిసారి మేజర్ పవర్ హోదాని దక్కించుకుంది. ఇక అబ్జర్వ్ చేస్తే యుఎస్ఏ యొక్క స్కోర్ వచ్చేసి 80.4 స్కోర్ కూడా గుర్తుంచుకోండి. చైనా యొక్క స్కోర్ వచ్చేసి 73.7. ఇక భారత్ యొక్క స్కోర్ వచ్చేసి 40. గుర్తుంచుకోండి, ఓకేనా. ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో మొదటి 3 స్థానాల్లో టాప్ 3 కంట్రీస్ ఏవంటే ఇవి. అందులో టాప్ 3లో భారత్ ఉంది. చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది అనుకుంటారు ఆసియా పవర్ ఇండెక్స్ అంటే కేవలం ఆసియా ఖండంలోని దేశాలను మాత్రమే పరిగణించి ర్యాంక్స్ ఇస్తారని చెప్పేసి. అలాంటప్పుడు యుఎస్ఏ రాదు కదా. మరి ఏ దేశాలను కన్సిడర్ చేసి ఇస్తారంటే, ఆసియా పసిఫిక్ ప్రాంతాలపై ప్రభావాన్ని చూపిస్తున్న దేశాలు ఏవైతే ఉంటే వాటికి ఇచ్చే ర్యాంకింగ్స్. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ సూచిని ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే లోయి ఇన్స్టిట్యూట్. ఆ సంస్థ ఎక్కడ కేంద్రాన్ని కలిగి ఉంది, ప్రధాన కేంద్రాన్ని కలిగి ఉందంటే సిడ్నీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న లోయి ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసే ఒక సూచియే ఆసియా పవర్ ఇండెక్స్. ఈ సంవత్సరము 2025కి సంబంధించి రిలీజ్ అయింది. అది 7th ఎడిషన్. అందులో టాప్ 3 కంట్రీస్ ఏంటి సరిపోతుంది. ఇక ఈ సూచికి సంబంధించి ఆల్రెడీ మనం చాలా డెప్త్గా డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పీడిఎఫ్ని కూడా మన యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, ఓకేనా. ఇండియా అవుట్షైన్స్ యాజ్ మేజర్ పవర్ ఇన్ ద ఏషియా పవర్ ఇండెక్స్ సరిపోతుంది. స్కోర్లు కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇదంతా కూడా ఆల్రెడీ స్క్రిప్ట్ అంతా కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో భారత్ ప్రధాన శక్తి మేజర్ పవర్ హోదాకు చేరిందని ఆస్ట్రేలియాలోని ప్రముఖ థింక్ ట్యాంక్ సంస్థ, ఈ సూచిని విడుదల చేసిన సంస్థ లోయి ఇన్స్టిట్యూట్ ప్రకటించింది, ఓకేనా. ఆర్థికాభివృద్ధి, పెరుగుతున్న సైనిక సామర్థ్యం, వ్యూహాత్మక ప్రభావం, ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్లోని ప్రదర్శన భారత్కు ఈ హోదా దక్కడానికి ప్రధాన కారణాలని నివేదికను విడుదల చేసిన లోయి ఇన్స్టిట్యూట్ పేర్కొంది. ఆసియా దేశాల శక్తి, ప్రభావం, అంతర్జాతీయ ప్రవర్తనపై ఆధారపడి ప్రతి సంవత్సరం ఆసియా పవర్ ఇండెక్స్ అనేది విడుదలవుతుంది, ఓకేనా. గతంలో విడుదలైన గత సూచీలో భారత్ యొక్క స్కోరు 38.1 ఉండే, ఇప్పుడు 40. సో 40 పాయింట్స్ ఇప్పుడు థర్డ్ పొజిషన్కి రావడం జరిగింది, ఓకేనా. సో రంగాల వారీగా భారత ప్రదర్శన ఎలా ఉంది ఆల్రెడీ మనం చూసాము. ఆర్థిక సామర్థ్యం విషయంలో 3వ స్థానానికి ఎదిగిందంట భారత్, జపాన్ని వెనక్కి నట్టి, ఓకేనా. ఇక భవిష్యత్ వనరుల విషయంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా ఎంత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తే అంత పాజిటివ్ గ్రోత్ రేట్ని నమోదు చేస్తుంది. పెట్టుబడులను ఆకర్షించడంలో అమెరికా తర్వాత ప్రపంచంలో భారత్ 2వ స్థానంలో ఉందంట, ఓకేనా. ఈ క్రమంలో భారత్ చైనాని కూడా అధిగమించింది. ఆసియా పవర్ ఇండెక్స్లో రంగాల వారి ప్రదర్శన భారత్ ఎలా ఉంది అని చెప్పేసి ఇది. ఆర్థిక సంబంధాల విషయంలో అంతర్గత పెట్టుబడులు పెరగడంతో భారత్ 9వ స్థానానికి చేరింది. ఇక సైనిక సామర్థ్యం విషయంలో కొంత బలహీనత కనపరిచింది, 11వ స్థానంలో ఉంది. భారత్ అభివృద్ధి చెందుతూనే ఉన్నప్పటికీ భారత లక్ష్యాలు, వాస్తవికత మధ్య వ్యత్యాసము ముఖ్యంగా చైనాతో పోలిస్తే ఇంకా ఉన్నట్లుగా నివేదిక స్పష్టం చేసింది. సరిపోతుంది, ఓకేనా. మొత్తం 131 సూచికలు, 8 థిమాటిక్ కేటగిరీల ఆధారంగా స్కోర్లను ఇస్తారు కంట్రీస్కి. ఎన్ఎఫ్. లోయి ఇన్స్టిట్యూట్ ఏ సంవత్సరంలో స్థాపితమంట? 2003లో. ఎక్కడ ప్రధాన కేంద్రాన్ని కలిగి ఉంది? సిడ్నీ, ఆస్ట్రేలియా.
ఓకేనా, సరిపోతుంది. వార్తలు నిలిచిన ఒక అంశాన్ని కాన్సెప్ట్తో లింక్ చేస్తున్నాను, దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ ఇస్తున్నాను, జీకే పాయింట్స్. వీటి నుండి కూడా మీకు ఎక్కువ మొత్తంలో మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఏదైనా ఒక దేశం వార్తల్లోకి వచ్చిందంటే ఆ దేశానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కరెన్సీ ఏంటి, రాజధాని ఏంటి, అక్కడ అధికారంలో ఉన్నవారు ఎవరు, ఇలాంటి బేసిక్ పాయింట్స్ని కూడా నేను ఇచ్చేస్తున్నాను. రైట్, ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మనం లాస్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్లోనే మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాము. రానున్న డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు నాగాలాండ్ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా జరగనున్న హార్న్బిల్ ఫెస్టివల్ అని చెప్పేసేసి ఈరోజు ప్రారంభమైంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కోణంలో మనం డిఫరెంట్ సెగ్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తాము. కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో భాగంగా మనం నేర్చుకునే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. జనరల్ స్టడీస్లో భాగంగా డిఫరెంట్ సబ్జెక్ట్ని మనం చూస్తాము. ఉదాహరణకి పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. అలా దాదాపు ఒక 19-20 సెగ్మెంట్స్గా కరెంట్ అఫైర్స్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా మనం నేర్చుకుంటున్నాము. ఓకేనా, మనము డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో కనుక మీరు చూసినట్లయితే త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లర్నింగ్ ఎంటైర్ జనరల్ స్టడీస్. మీరు అబ్జర్వ్ చేయండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ టాపిక్ ఉంది, ఏ సెగ్మెంట్లో మనము అబ్జర్వ్ చేయొచ్చు అంటే కల్చర్, హెరిటేజ్, హిస్టరీ అనే సెగ్మెంట్లో అబ్జర్వ్ చేయొచ్చు. నాగాలాండ్ రాష్ట్రంలో ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్గా దేన్ని కన్సిడర్ చేస్తారు? ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్గా ఏ ఫెస్టివల్ని కన్సిడర్ చేస్తారంటే హార్న్బిల్ ఫెస్టివల్. ప్రతి ఏడాది కూడా డిసెంబర్ 1న ప్రారంభమవుతుంది, డిసెంబర్ 10తో ముగుస్తుంది. ఓకేనా, ఈ సంవత్సరం 26th ఎడిషన్ 26వ హార్న్బిల్ ఉత్సవాలు అనేవి ఈరోజు అధికారికంగా ప్రారంభమైనాయి. హార్న్బిల్ ఫెస్టివల్ మొదటిసారి 2000 ఇయర్లో ప్రారంభమైంది, గుర్తుంచుకోండి. ఇక డిసెంబర్ 1 హిస్టరీ కనుక చూసామనుకోండి, డిసెంబర్ 1 1963 ఇయర్లో నాగాలాండ్ రాష్ట్ర ఏర్పాటుని మనం చూడవచ్చు. భారతదేశంలో ఏర్పాటైన 16వ రాష్ట్రం నాగాలాండ్. నాగాలాండ్ రాష్ట్రాన్ని ఏ రాష్ట్రం నుండి వేరు చేశారు, ఏర్పాటు చేశారు అంటే అస్సాం రాష్ట్రం నుండి నాగాలాండ్ ఏర్పడింది 1963 ఇయర్. ఈరోజు డిసెంబర్ 1 అనేది నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా, గుర్తుపెట్టుకోండి. ఇక నాగాలాండ్ విషయానికి వస్తే నాగాలాండ్లో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా నెఫియో రియో గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నాగాలాండ్ రాష్ట్రము అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఒకటి. నాగాలాండ్ రాష్ట్రం ఏ దేశంతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది అంటే మయన్మార్, గుర్తుపెట్టుకోండి, మయన్మార్. ఇవన్నీ బేసిక్ పాయింట్స్. ఇక నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి తరచూ మనం కొన్ని డిస్టర్బ్డ్ ఏరియాస్ గురించి కూడా వార్తల్లో చూస్తాం. ఆ ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958ని అమలు చేయడము ఇప్పటికీ నాగాలాండ్ రాష్ట్రంలో అమలు ఉంది కొన్ని ప్రాంతాల్లో. ఇక తరచూ కుక్క మాంసంపై నిషేధం అనే అంశంతో నాగాలాండ్ రాష్ట్రం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఓకేనా, అలాంటి నాగాలాండ్ రాష్ట్రంలో నాగా తెగలు అంగరంగ వైభవంగా జరుపుకునే వాళ్ళ కల్చర్లో ఇంపార్టెన్స్ ఉన్న ఒక పండుగ ఈ హార్న్బిల్ ఫెస్టివల్. మరి ఈ సంవత్సరం 2025 హార్న్బిల్ ఫెస్టివల్కి నాగాలాండ్ ప్రభుత్వము 3 దేశాలు కంట్రీ పార్ట్నర్స్గా ఎంపిక చేసుకుంది. ఏంటా దేశాలు? యూకే, ఐర్లాండ్, స్విట్జర్లాండ్. గుర్తుంచుకోండి, వీటి యొక్క ప్రత్యేకత ఏంటని కూడా మనం ఆల్రెడీ చూసాము. మరియు ట్రావెల్ పార్ట్నర్గా ఎయిర్ ఇండియాని ఎంపిక చేసుకుంది నాగాలాండ్ రాష్ట్రం. ఎనఫ్. ఓకేనా, సో నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు ఈరోజు హార్న్బిల్ ఫెస్టివల్ కూడా ప్రారంభమైంది. ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్, పండుగల్లోనే అద్భుతమైన పండుగ. ఏ యూనిక్ ప్లాట్ఫామ్ టు విట్నెస్ నాగాలాండ్స్ రిచ్ అండ్ ట్రెడిషనల్ హెరిటేజ్ ఈరోజు ప్రారంభమైంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో జరిగే పండుగలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఎక్కువ మొత్తంలో ప్రశ్న అడుగుతారు యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్లో కూడా. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గోర్సంకోరా ఫెస్టివల్ గురించి మనం చూసాము. అస్సాం రాష్ట్రంలో అంబుబాచి మేళా గురించి చూసాము. నాగాలాండ్ రాష్ట్రంలో ఇది ఇలాగా. ఓకేనా, రీసెంట్గా సంగై ఫెస్టివల్ మణిపూర్ రాష్ట్ర సంస్కృతిలో భాగంగా అని చెప్పేసి అలా నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో కలిసి 26వ హార్న్బిల్ ఫెస్టివల్ ఈరోజు ప్రారంభమైంది నాగాలాండ్ రాష్ట్రంలో. నాగాలాండ్ తన వార్షిక సాంస్కృతిక మహోత్సవం హార్న్బిల్ ఫెస్టివల్ 26th ఎడిషన్ని ఈరోజు ప్రారంభించింది. ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్గా పేరుగాంచిన ఈ మహోత్సవం కోహిమాలోని, నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమాలోని కిసామా నాగా హెరిటేజ్ విలేజ్లో జరుగుతుంది. ఇది నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో 1 డిసెంబర్ 1963 సమకాలీనంగా జరగడం ప్రత్యేకత.
10 రోజుల పాటు కొనసాగే ఈ వేడుకలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన నాగా తెగలు ఒకే వేదికపై తమ జానపద కళలు, సంగీతం, నృత్యాలు, చేతి పనులు, సాంప్రదాయ వంటకాలను ప్రదర్శిస్తారు. చాలామంది పర్యాటకులు ఈ సమయంలో నాగాలాండ్ రాష్ట్రాన్ని విజిట్ చేస్తారు, ఈ ఫెస్టివల్ని సందర్శిస్తారు. అంతటి ప్రత్యేకము. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రారంభమైన ఈ ఫెస్టివల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ కల్చరల్ గ్లోబల్ ప్లాట్ఫామ్గా అభివృద్ధి చెందిందంట. సరిపోతుంది. దేశం నలుమూల నుంచి మరి విదేశాల నుంచి పర్యాటకులు ఈ సమయంలో నాగాలాండ్ రాష్ట్రానికి రీచ్ అవుతారు. నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమా. ప్రస్తుతం ముఖ్యమంత్రి వచ్చేసి నెఫియో రియో. ఓకేనా. నాగాలాండ్ రాష్ట్ర స్థాపన 1 డిసెంబర్ 1963. ఏ రాష్ట్రం నుండి? రీఆర్గనైజేషన్ ద్వారా అస్సాం రాష్ట్రం నుండి. ఓకేనా. హార్న్బిల్ అనేది పక్షి, భారతదేశం యొక్క ముఖ్యమైన ప్రాంతీయ పక్షి. నాగాలాండ్ తెగల సంస్కృతిలో ప్రత్యేక స్థానం దానికి ఉంటుంది. రైట్. ఇక ఈరోజు 1 డిసెంబర్ డేస్ అండ్ థీమ్స్ పైన అభ్యర్థులు ఫోకస్ చేయండి. నేను ఏవైతే చెప్తున్నానో వాటన్నిటిని ఖచ్చితంగా చూడండి. ఏదైనా ఒక డే లేదా ఒక వీక్ని మనం ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోణంలో నేర్చుకుంటున్నామంటే దానికి ప్రత్యేకత ఉంది అన్నట్టే. థీమ్ని గుర్తుంచుకోవాలి. థీమ్స్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ ఎయిడ్స్ డే, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఒక పర్టికులర్ టాపిక్ని సూచిస్తూ ఇంపార్టెన్స్ ఉన్న డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే దాని పట్ల ప్రపంచవ్యాప్తంగా లేదా జాతీయ స్థాయిలో అవగాహన కల్పించడానికి. ఎయిడ్స్ మహమ్మారి గురించి మీకు ఐడియా ఉంది. ఒక వైరల్ డిసీజ్, ప్రాణాంతక వ్యాధి, చచ్చిపోతారు. మరి అలాంటి ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి వ్యక్తికి అవగాహన కలగాలని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఎయిడ్స్ వ్యాధి ఎలా సోకుతుంది, ఎరాడికేషన్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా. మరి ఎయిడ్స్ డేని మొదటిసారి ఎప్పటి నుండి అంటే సిన్స్ 1988 గుర్తుంచుకోండి. అప్పటి నుంచి జరుపుకుంటున్నారు ప్రతి ఏడాది కూడా. మరి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఓవర్కమింగ్ డిస్రప్షన్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్ అనేది ఈ సంవత్సర థీమ్ని ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. మీకు చాలాసార్లు చెప్తున్నాను. ఓకేనా. సరిపోతుంది. WHO ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఒక వైరల్ డిసీజ్, సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్నే దెబ్బతీస్తుంది ఎయిడ్స్ వైరస్. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1ని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది HIV ఎయిడ్స్ పై అవగాహన పెంచడం, HIV కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించడం, వైరస్తో జీవిస్తున్న వారికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటని అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఓకేనా. అంటే ఏంటంటే మీనింగ్ అంతరాయాలను అధిగమించి ఎయిడ్స్ నిరోధక చర్యలను మార్గదర్శించే దిశగా ప్రపంచం కట్టుబడి ఉందని సూచిస్తుంది. ప్రపంచంలో ఇంకా లక్షలాది మంది HIVతో ఈ వైరస్తో ఇబ్బంది పడుతున్నారు. ఓకేనా. 2030 నాటికి ఎయిడ్స్ను పూర్తిగా నియంత్రణలోకి తేవాలి అనే ఒక లక్ష్యంతో WHO, UNAIDS వివిధ దేశాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నాయి. ఓకేనా. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 7, 1948 రోజున స్థాపన జరిగింది. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. WHO ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందినవారు. ఈ ఎయిడ్స్ డే అవగాహన కార్యక్రమాలు వీళ్ళే నిర్వహిస్తారు. ఓకేనా. ఇక మనం అబ్జర్వ్ చేస్తే UNAIDS 1996లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం జెనీవా. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినీ బయానిమా. ఓకేనా. భారతదేశంలో ఎయిడ్స్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఎయిడ్స్కి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వ పరిధిలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా JP నడ్డా గారు ఉన్నారు. ఉదాహరణ తీసుకుంటే NACO నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ భారతదేశంలో ఎయిడ్స్ సంబంధించి నియంత్రణ చర్యల కోసం పనిచేస్తుంది. 1992లో స్థాపించబడింది. భారతదేశంలో HIV ఎయిడ్స్ నియంత్రణకి నోడల్ ఏజెన్సీ. HIV హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ ఇమ్యూనిటీని దెబ్బతినిస్తుంది. ఓకేనా. కారణంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధి అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఓకేనా. సరిపోతుంది. ఇక ఎకానమీకి సంబంధించి ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్, దే ఆల్వేస్ చేంజ్. అంటే ఏంటంటే అర్థశాస్త్రంలో మనం చూసే గణాంకాలు ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి. మరి అలా మారుతున్న గణాంకాలను మనం కూడా అప్డేట్ చేసుకోవాలి. ఎకానమీలో మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం ఇటీవల కాలంలో. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూస్తుంటే ప్రతి టాపిక్ కూడా మీకు ఈజీగా అర్థమై ఉండేది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే GDP గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఒక దేశం యొక్క వృద్ధి రేటుని GDP గ్రోత్ రేట్లో మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉందని. ప్రస్తుతం ప్రపంచంలో అద్భుతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తున్న దేశాల్లో మన దేశమే టాప్ ఉంది.
మరి భారతదేశం యొక్క వృద్ధి రేటును కొన్ని అంతర్జాతీయ సంస్థలు మరియు మన భారతదేశానికి సంబంధించిన కొన్ని జాతీయ ప్రముఖ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి ఆ నంబర్ గుర్తుంచుకోవాలి. అవి కూడా ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండవు, మారుతూ ఉంటాయి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపి అంటాం. ఎందుకు మరి పర్సెంటేజ్ చూస్తామంటే కంపారిటివ్ స్టడీ చేస్తాం కాబట్టి. రీసెంట్గా నిన్నటి క్లాస్లో మనం చూసాము క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటును ఈ ఆర్థిక సంవత్సరంలో 7% ఉంటుందని చెప్పేసి గతంతో పోలిస్తే రివైజ్ పెంచి చూపించారు. ఇక్కడ మూడీస్ అనే సంస్థ భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎలా అంచనా వేస్తుందో చూద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చి 31తో ముగుస్తుంది. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 ఆర్థిక సంవత్సరము ఏ విధంగా ఉంది? జీడిపి గ్రోత్ రేట్ మూడీస్ వారు ఏమంచనా వేస్తున్నారు? 2025 నవంబర్లో అమెరికన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అనే సంస్థ, మూడీస్ రేటింగ్స్ అనే సంస్థ వారు విడుదల చేసిన ఒక రిపోర్ట్. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే అపాక్ పవర్ ఏపీఏసీ పవర్ 2026. ఏపీఏసీ అంటే ఏషియా పసిఫిక్ సంబంధించి 2026 అవుట్లుక్ నివేదిక ప్రకారం గ్రేటర్ చైనా మినహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటు సాధించే దేశంగా నిలవనుందంట. మరి నివేదిక ప్రకారం భారతదేశము 7% జీడిపి వృద్ధిని నమోదు చేస్తుందంట 2025లో. అదే 2026లో 6.4% వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. భారతదేశంలో మార్కెట్ స్థిరత్వం కానివ్వండి, ధరల స్థిరీకరణ కానివ్వండి, జిఎస్టీ రీఫార్మ్స్ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆర్థిక అనిశ్చితులు ఉన్నా కూడా భారత్పై ప్రభావాలు తక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇక మూడీస్ రేటింగ్ సంస్థ 1909లో స్థాపించబడింది అండ్ అమెరికన్ ఏజెన్సీ, ఓకేనా. అపాక్ ఆసియా పసిఫిక్, జపాన్, కొరియా, భారత్, ఏషియన్ దేశాలు మొదలైన దేశాల సమూహము, ఓకేనా, సరిపోతుంది. ఇక రీసెంట్గా అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలు మరియు భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు భారతదేశ వృద్ధి రేటును ఎలా అంచనా వేస్తున్నాయో చూడండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరల్డ్ బ్యాంక్ గతంలో 6.3 అని చెప్పారు, ఇప్పుడు 6.5కి తీసుకొచ్చారు, పెంచారు. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 6.6% ఉంటుందని చెప్పారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8% ఉంటుందని చెప్తున్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో. ఓఈసీడీ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ 6.7% అంటున్నారు. ఇక ఫిచ్ రేటింగ్స్ 6.9% అంటున్నారు. యునైటెడ్ నేషన్స్ 6.3% ఉంటుందని చెప్తున్నారు. ఇక యునెస్కో తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ యునెస్కోకి సంబంధించి మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తాం, మీకు ప్రతిసారి నేను రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ యునెస్కోకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తోంది. యునెస్కో 1945 నవంబర్ 16 రోజున ఏర్పాటైన ఒక అంతర్జాతీయ సంస్థ. ప్రధాన కేంద్రం వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. యునెస్కోకి ప్రస్తుతం చీఫ్గా లేదా డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఒక కొత్త వ్యక్తి వచ్చారు. తన పేరేంటంటే ఖాలిద్ ఎల్ ఎనానీ. తను ఏ దేశస్తుడు అంటే ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తి, గుర్తుపెట్టుకోండి. గతంలో ఆడ్రూ అజోలా గారు ఉండే ఫ్రాన్స్ దేశస్తులు, పక్కన పెట్టేస్తే. ఇక యునెస్కోకి సంబంధించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ని అబ్జర్వ్ చేస్తే నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాము. డిసెంబర్ 8 నుండి 13 వరకు మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న ఎర్రకోట వేదికగా యునెస్కో సాంస్కృతిక సమావేశం భారతదేశంలో మొదటిసారి జరగబోతోందని చెప్పేసి. అండ్ రీసెంట్గా ఇంకా అబ్జర్వ్ చేస్తే నవంబర్ 26 రోజున భారత రాజ్యాంగ దినోత్సవం, ఆ పర్వదినాన రాజ్యాంగ నిర్మాతగా పేరొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం యునెస్కో ప్రధాన కేంద్రం ప్యారిస్లో ప్రారంభించబడింది. ఇక యునెస్కోకి సంబంధించి చాలా జాబితాలు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని భారతదేశంలో ఇప్పటివరకు 44 చోటు పొందినాయి. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్, అందులో భారతదేశంలో ఇప్పటివరకు 9 చోటు పొందినాయి. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఇప్పటివరకు భారతదేశంలో 15 చోటు పొందినాయి యునెస్కోకి సంబంధించి. మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ యునెస్కోకి సంబంధించి భారతదేశం నుండి 13 చోటు పొందినాయి. యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్, అందులో 14 చోటు పొందినాయి మన భారతదేశం నుండి. ఇలా చెప్పుకుంటూ పోతే టెంటేటివ్ లిస్టు చాలా ఉన్నాయి. ఇక యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకి మరొకసారి భారత్ తిరిగి ఎన్నికైంది 2025 to 2029 టర్మ్, గుర్తుంచుకోండి, ఓకేనా. 2025 to 2029 టర్మ్కి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకి
భారత్ తిరిగి ఎన్నికైందంట. ఓకేనా? సో భారత్ 2025-29 కాలానికి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు మళ్ళీ ఎన్నికైంది. యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధిత్వ కార్యాలయం తెలిపిన ప్రకారము ఈ ఎన్నిక భారత బహుళపాక్షికత మల్టీలాటరలిజం పట్ల ఉన్న అచంచల నిబద్ధతకు, అలాగే విద్య, సంస్కృతి, శాస్త్రం, కమ్యూనికేషన్, సమాచార రంగాలు యునెస్కో లక్ష్యాల సాధనలో భారత్ చేస్తున్న పాత్రకు అంతర్జాతీయ సమాజం వ్యక్తం చేసిన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్ కొనసాగడం సమగ్ర మానవ కేంద్రిత అభివృద్ధి పట్ల భారత్ చూపిస్తున్న విజన్ మరియు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉన్న భారత నిబద్ధతను ప్రపంచం గుర్తిస్తున్నట్లు సూచిస్తుంది. ఓకేనా? సరిపోతుంది. యునెస్కోకి సంబంధించి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు బాధ్యత ఏంటంటే యునెస్కో విధానాలను, కార్యక్రమాలు, బడ్జెట్ అమలును పర్యవేక్షించే ప్రధాన పాలనా మండలి. మొత్తం 59 సభ్య దేశాలు ఉంటాయి, అందులో భారత్ ఎన్నికైంది. ఓకేనా? సరిపోతుంది. ఇక మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్, భారతదేశంలోనే మొట్టమొదటి జాతీయ పగడపు దీవుల పరిశోధన కేంద్రం. ఓకేనా? ఫస్ట్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఫెసిలిటీ ఇన్ ఇండియా ఎక్కడ? అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పాటు అవుతుంది. ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? భారత ప్రభుత్వం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోరల్స్ అంటాం, మనం పగడపు దిబ్బలు అంటాము. ఓకేనా? గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటే ప్రపంచంలో ప్రత్యేకము, ఆస్ట్రేలియాకి సంబంధించింది. అలాగే సో భారత్ త్వరలోనే అండమాన్ నికోబార్ దీవుల్లో నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే కోరల్ రీఫ్స్కి సంబంధించిన ప్రత్యేక పరిశోధన కేంద్రం, కోరల్స్ పైన అబ్జర్వ్ చేయడం వాళ్ళు పరిశోధన చేస్తారు. సో సెంటర్ పేరు ఏంటంటే నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఏర్పాటు అవబోతోంది? అండమాన్ నికోబార్ దీవుల్లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇది ముఖ్యంగా సముద్ర సంరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాల అంచనా, తీర ప్రాంతాల సహనశక్తి పెంపుకు భారతదేశం తీసుకుంటున్న అత్యంత కీలక అడుగుల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రధాన లక్ష్యం ఏంటంటే కోరల్ రీఫ్స్ ఉంటాయి కదా, పగడపు దిబ్బలు ఉంటాయి కదా, పర్యావరణ వ్యవస్థపై శాస్త్రీయ అవగాహన పెంపు, ప్రమాదంలో ఉన్న భారత తీర ప్రాంతాల కోసం సమర్థవంతమైన రక్షణ పునరుద్ధరణ చర్యలను అభివృద్ధి చేయడం ఉద్దేశం అంట. ఓకేనా? దక్షిణ అండమాన్లోని చిడియా టాపు వద్ద సుమారు 120 కోట్ల రూపాయల వ్యయంతో ఇది నిర్మించబడుతుందంట. ఓకేనా? గుర్తుంచుకోండి. ఇది దేశవ్యాప్తంగా కోరల్ రీఫ్స్ తీరు పరిశోధన మానిటరింగ్కు ముఖ్య కేంద్రంగా పనిచేస్తుంది. నేషనల్ సెంటర్ కదా, జాతీయ స్థాయిలో. తీర ప్రాంతాల వ్యాప్తంగా శాస్త్రీయ అధ్యయనాలు, సమన్వయం, సంరక్షణ, నమూనాల అభివృద్ధి, దీర్ఘకాలిక పర్యావరణ నిర్వహణకు మద్దతు అందిస్తుంది. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు అఫీషియల్గా ఈ టాపిక్ని చెప్పారు, డిక్లేర్ చేశారు. ప్రస్తుతం భూపేంద్ర యాదవ్ గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. రైట్? సరిపోతుంది. అండమాన్ నికోబార్ దీవులు రాజధాని వచ్చేసి పోర్ట్ బ్లేర్. కోరల్ రీఫ్స్ సముద్ర పర్యావరణ వ్యవస్థలో అత్యంత సున్నితమైన జీవులు. ఓకేనా? రైట్. ఇక ప్రైవేట్ పైలట్ శిక్షణ కోసం ఉపయుక్తంగా ఉండే హంస 3 నెక్స్ట్ జనరేషన్ జెట్స్ లేదా చిన్నపాటి విమానాల తయారీకి సంబంధించి ఆవిష్కరణ జరిగింది. సో సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్ జాతీయ సంస్థ వాళ్ళ పరిధిలో ఉన్న ఎన్ఈఎల్ హంస 3 ఎన్జీ ఉత్పత్తి వర్షన్ని విడుదల చేసింది. ముఖ్యంగా పైలట్ శిక్షణకు ఉపయుక్తంగా ఉంటుంది. 2 సీటర్ విమానాలు ఇవి. బెంగళూరులోని సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిధిలోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ వారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హంస 3 నెక్స్ట్ జనరేషన్ ట్రైనర్ విమానం యొక్క ఉత్పత్తి వర్షాన్ని ఆవిష్కరించారంట రీసెంట్గా. ప్రస్తుతం ఎస్ఎన్టీ శాఖ మంత్రి ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారు? భారతదేశంలో జితేంద్ర సింగ్ గారు. ముంబై రిజిస్ట్రేషన్ కలిగిన పయనీర్, క్లీన్ ఏఎంపిఎస్ ఈ 2 సీటర్ ట్రైనర్ విమానాలను తయారు చేయనుంది. సంస్థ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని కుప్పంలో 150 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఏటా 100 విమానాలు తయారు చేయగల సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుందంట. సరిపోతుంది. హంస 3 రీసెంట్గా న్యూస్లో ఉంది, దేనికి సంబంధించింది. ఓకేనా? ముఖ్యంగా పైలట్ శిక్షణకు సంబంధించి ప్రైవేట్ పైలట్ లైసెన్స్ మరియు కమర్షియల్ పైలట్ లైసెన్స్ శిక్షణ అవసరాన్ని తీర్చడానికి ప్రత్యేకంగా రూపుదిద్దడం జరిగింది. దీన్ని 1990sలో సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ అభివృద్ధి చేసిన ప్రాథమిక హంస విమానం తాజా వర్షన్లో ప్రధాన అప్గ్రేడ్లు చేశారు. ఓకేనా? గుర్తుంచుకోండి, ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి. అసలు హంస ఈ ప్రైవేట్ విమానాన్ని ఎవరు తయారు చేశారు? ఓకేనా? రైట్. సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్గా అడగవచ్చు. సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ 1959లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం బెంగళూరు. ఇక పయనీర్, క్లీన్ ఏఎంపిఎస్ ప్రధాన కార్యాలయం ముంబై. ఇప్పుడు వీళ్ళు తయారు చేస్తున్నారు. ఓకేనా?
రైట్. ఇక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనీలా, ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. 1966లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు స్థాపన జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 69. 69వ సభ్య దేశంగా ఇజ్రాయెల్ చేరింది లాస్ట్ ఇయర్. ఇజ్రాయెల్ 2024లో 69వ సభ్య దేశంగా ఏడీబీలో చేరింది, నాన్ రీజనల్ మెంబర్గా. మరి అటువంటి ఏడీబీకి ప్రస్తుతం ఎవరు చీఫ్గా హెడ్గా విధులు నిర్వర్తిస్తున్నారంటే మసాతో కండా గారు. ఓకేనా. ఏడీబీ రుణాలపైన పోటీ పరీక్షలో క్వశ్చన్స్ వస్తాయి. ఎంత రుణాన్ని మంజూరు చేసింది, మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎన్ఎఫ్, ముఖ్యంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏడీబీ తరచూ రుణాలను మంజూరు చేస్తూ ఉంటుంది. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి ఈశాన్య భారతదేశానికి భారీ రుణ ఆమోదం అనేది దక్కిందంట. ఎంత? ఏ అభివృద్ధి కార్యక్రమం? 2025 నవంబర్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఈశాన్య భారత అభివృద్ధి కోసము $475.8 మిలియన్ అంటే సుమారు 4,000 కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఆమోదించింది. అందులో అస్సాం రాష్ట్రంలో, ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో ఉన్నత ఆరోగ్య సేవలు మరియు వైద్య విద్య ఆధునీకరణ కోసము $398.8 మిలియన్ ఖర్చు చేస్తారంట. మేఘాలయలో ఎకో టూరిజం, సస్టైనబుల్ లైవ్లీహుడ్స్, మహిళా సాధికారత కోసం దాదాపు $77 మిలియన్ ఖర్చు చేస్తారంట. ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాలు ఏంటంటే దీర్ఘకాలిక సుస్థిర జీవనోపాధులు సృష్టించడం అండ్ మహిళలకు ఆర్థిక సామాజిక సాధికారత కల్పించడంలో భాగంగా పర్యావరణ అనుకూల పర్యాటకం, సస్టైనబుల్ కమ్యూనిటీ అభివృద్ధి, ఇటువంటివి ఈశాన్య పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఏడీబీకి యొక్క ప్రత్యేకత. ఇక అస్సాం మేఘాలయ రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాల కోసం కదా. అస్సాం రాజధాని వచ్చేసి దిస్పూర్, గౌహతి పక్కనే ఉంటుంది. గౌహతి దిస్పూర్ ఆల్మోస్ట్ కలిసి ఉంటాయి. ప్రస్తుత ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ గారు ఉన్నారు, బీజేపీ అధికారంలో ఉంది. ఇక మేఘాలయ రాజధాని వచ్చేసి షిల్లాంగ్, నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే ఉంటుంది. మేఘాలయ ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఒకటి. ప్రస్తుత ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా గారు ఉన్నారు. ఓకేనా. ఇక రీసెంట్గా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు చెప్పిన అంశం ప్రకారము భారతదేశంలోని హిమాలయాస్ 6th జోన్లో ఉంది. సీస్మిక్ జోన్ 6th అనేది ఇప్పటివరకు లేదు, ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. అంటే హై రిస్క్ జోన్గా హిమాలయ జోన్ ఉంది. ముఖ్యంగా సీస్మిక్ అంటే ఎర్త్క్వేక్స్ సంభవించే అవకాశాలున్న ప్రాంతంగా. సో భారత్లో 61% ప్రాంతం భూకంప రిస్క్ జోన్లో ఉందంట. ఎర్త్క్వేక్, సీస్మాలజీ అంటే స్టడీ ఆఫ్ సీస్మిక్ వేవ్స్ అంటే ఎర్త్క్వేక్స్. ఓకేనా, భూకంపాలు. భారతదేశ భౌగోళిక చరిత్రలో మొదటిసారి 61% భూభాగము హై రిస్క్ భూకంప రిస్క్లో ఉందని కేంద్ర బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విడుదల చేసిన కొత్త భూకంప డిజైన్ కోడ్ వెల్లడించింది. వారు చెప్తున్న కొత్త సమాచారము. ముఖ్యంగా మొత్తం హిమాలయ ప్రాంతాన్ని జోన్ 6 అంటే చాలా హై కేటగిరీ, అంతకుముందు జోన్ 4 జోన్ 5లో ఉండి ఇప్పుడు జోన్ 6కి చేర్చారు. ఇది అత్యధిక తీవ్రత గల భూకంప రిస్క్ జోన్. అందుకే మీరు చూడండి హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా సీస్మిక్ వేవ్స్, భూకంప ప్రభావాలు కనబడుతూ ఉంటాయి, ట్రెమర్స్ వస్తూ ఉంటాయి. గతంలో హిమాలయాలు జోన్ 4 జోన్ 5గా విభజించబడ్డ లోతైన టెక్టానిక్ ఫాల్ట్ల సమాచారము అసలు ప్రమాద తీవ్రత పూర్వ అంచనాల్లో ప్రతిబింబించలేదని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంగీకరించింది. గత 2 దశాబ్దాల్లో కొన్ని ప్రాంతాలు భూకంపాలు లేనందున ప్రమాదం తక్కువగా ఉందనిపించిన వాస్తవానికి అక్కడ అతిపెద్ద రిస్క్ జోన్లు ఉన్నాయని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు చెప్తున్నారు. ఆ ప్లేట్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా ఎగ్జామినేషన్లో అడిగారు. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది సరిపోతుంది. ఓకేనా. సో అబ్జర్వ్ చేస్తే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ సంస్థ 1987లో స్థాపించబడింది. ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీ. ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి ఎవరున్నారంటే సంజయ్ గార్గ్ గారు. గుర్తుపెట్టుకోండి, వార్తల్లో ఒక సంస్థ గురించి మనం చూస్తున్నామంటే ఆ సంస్థకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. ఏ సంవత్సరంలో స్థాపితం, ప్రధాన కేంద్రం ఏంటి, ఈ విధంగా. ఓకేనా. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ భారతదేశంలో భూకంపాలకు సంబంధించిన కీలక సంస్థ. అధ్యయనం కోసము భారత భూకంప పర్యవేక్షణ సంస్థ 2014లో స్థాపన. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. ఓకేనా, రైట్. ఇక నిన్నటి రోజున నవంబర్ 30th, నవంబర్ మంత్ చివరి రోజు అండ్ నవంబర్ మంత్లో చివరి ఆదివారం రోజు మన్ కీ బాత్ కార్యక్రమం అనేది జరిగింది. నిన్న జరిగింది మన్ కీ బాత్ 128th ఎపిసోడ్. మన్ కీ బాత్ ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? ప్రతి నెల చివరి ఆదివారం రోజున. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్, డే ఈజ్ సండే, దట్ ఈజ్ లాస్ట్ సండే. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తన మనసులోని మాటలను భారతదేశానికి సంబంధించి, భారతీయులకు సంబంధించి వివిధ గొప్పతనాల గురించి మనతో పంచుకుంటారు.
మన్ కీ బాత్ కార్యక్రమం నిన్న జరిగింది. అందులో చాలా విషయాలు పంచుకున్నారు. ఇక 2030 సంవత్సరంలో భారత్ కామన్వెల్త్ క్రీడలు నిర్వహించడం అనేది అద్భుతంగా ఉంది అని, మరియు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, ప్రత్యేకంగా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్స్ సిల్వర్ ఫిలిగ్రీ అంటే మీకు ప్రపంచంలో కరీంనగర్ గుర్తొస్తుంది. అటువంటి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు. రీసెంట్గా G20 శిఖరాగ్ర సదస్సు సౌత్ ఆఫ్రికాలోని జోహాన్నెస్బర్గ్లో జరిగింది కదా. అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది దేశాధినేతలకు భారత ప్రధాని గారు సిల్వర్ ఫిలిగ్రీ ఐటమ్స్ని ఇచ్చారంట. అంతటి గొప్పతనం అవన్నీ కూడా పంచుకున్నారు. రీసెంట్గా మహిళలు చాటుతున్న సత్తా, ప్రపంచ పోటీల్లో మనం చాలా వరల్డ్ కప్స్ని గెలుస్తున్నాం, అటువంటివన్నీ కూడా. ఓకేనా? సో నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 128th ఎపిసోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నవంబర్ నెలలో దేశం సాధించిన శాస్త్రీయ సాంస్కృతిక క్రీడా విజయాలను ప్రస్తావించారు. పరిశోధన, అంతరిక్షం, వ్యవసాయం, క్రీడలు, సంస్కృతి అన్నింట్లో భారత్ వేగంగా పురోగమిస్తుందని చెప్పారు. ప్రతి రంగంలో కూడా భారత్ అద్భుతమైన ముందడుగు వేస్తుంది. అయోధ్య రామాలయంలో జెండా ఆవిష్కరణ రీసెంట్గా మనం నవంబర్ 25th రోజున ధ్వజారోహణ కార్యక్రమాన్ని చూస్తాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ రీసెంట్గా హైదరాబాద్లో వర్చువల్గా ప్రారంభించారు. ఆ రోజే విక్రమ్ 1 ఆవిష్కరణకు చూసాము. భారత అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను కొత్త స్థాయికి తీసుకెళ్లాలని చెప్తున్నారు మోదీ గారు. 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారతీయ ఆతిథ్యం దక్కడము దేశ గౌరవాన్ని పెంచిందన్నారు. ప్రత్యేకత ఏంటి? 2030 కామన్వెల్త్ క్రీడల యొక్క ప్రత్యేకత సెంటినరీ కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ క్రీడలు స్టార్ట్ అయ్యి 100 సంవత్సరాల అద్భుత గడియలు. ఓకేనా? ఇక చంద్రయాన్ 2 విఫలమైన కొద్ది సంవత్సరాల్లోనే భారత్ చంద్రయాన్ 3తో అద్భుత విజయాన్ని సాధించింది. మరొకసారి గుర్తు చేశారు. భారత్కి ఏదైనా సాధించగల సత్తా ఉంది అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పారు. గత 11 ఏళ్లలో విజ్ఞానం, క్రీడలు, సామాజిక సేవ, స్టార్టప్స్, సంస్కృతి వంటి రంగాల్లో యువత అద్భుత ప్రతిభ చూపించారని చెప్తున్నారు. మహిళల అందులో క్రికెట్ వరల్డ్ కప్ రీసెంట్గా భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించింది కదా. అందులో భారత్ టైటిల్ని కైవసం చేసుకుంది. ప్రపంచ కప్ నేపాల్ పైన గెలుపొందాము. సో దేశానికి గర్వకారం అని చెప్పారు. రీసెంట్గా ఆ టీం సభ్యులతో భారత ప్రధాని గారు ప్రత్యేకంగా కొన్ని విషయాలు పంచుకున్నారు. మనం చూస్తున్నాము. ఏదైనా ప్రపంచ పోటీలో మన భారతీయులు గెలిచారు అంటే ఖచ్చితంగా వాళ్ళతో ప్రధానమంత్రి గారు టైం ఇచ్చి మరి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఓకేనా? ప్రోత్సాహం అన్నట్టు ఇది. ఓకేనా? పూణే విద్యార్థులు అంగారక వాతావరణాన్ని అనుకరించి డ్రోన్లను పరీక్షించిన ప్రయోగంలో ప్రత్యేకంగా ప్రశంసించారు. నావిక్ సంబంధించి ప్రత్యేకంగా గీతా మహోత్సవం, సంస్కృతి, ఆధ్యాత్మిక భారత ఆత్మ అని పేర్కొన్నారు. 10th గీతా మహోత్సవం రీసెంట్గా మనం చూసాం కురుక్షేత్రలో, ఇంకా జరుగుతుంది. డిసెంబర్ 1st వీక్ వరకు జరుగుతుంది. 2వ ప్రపంచ యుద్ధంలో జంసాబ్ యూదు పిల్లలను రక్షించిన చరిత్రను గుర్తు చేశారు. కేరళ, తమిళనాడు ప్రజలు ప్రశంసించిన INS మహి రీసెంట్గా INS మహి అనేది కమిషనింగ్ జరిగింది. మహి అనేది కేరళ ప్రాంతానికి సంబంధించి ఒక పేరు అని చెప్పేసి అవన్నీ కూడా మనం చూసాము. ఓకేనా? ఇక రానున్న డిసెంబర్ 4న భారత నావీ డే జరుపుకుంటోంది అని. ఇక కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీపై ప్రత్యేక ప్రశంసలు కూడా కురిపించారు. భూటాన్ సందర్శన సందర్భంగా రీసెంట్గా భూటాన్ పర్యటన చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ప్రత్యేకత ఏంటంటే అక్కడ దేశ ఒక రాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఓకేనా? అప్పుడు బుద్ధుడి పవిత్ర అవశేషాలు అక్కడికి చేరడం ప్రపంచవ్యాప్తంగా హర్షం కలిగించిందని చెప్పారు. G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ నేతలకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకృతి బహుమతులుగా ఇచ్చినట్టు చెప్పారు. భారత అధ్యక్షతన, భారత ఆతిథ్యంలో, భారత ఆధ్వర్యంలో 2023 సెప్టెంబర్ నెలలో G20 శిఖరాగ్ర సదస్సు జరిగింది కదా. అప్పుడు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులనే ఆ దేశాధినేతలకు ఇచ్చారు. అప్పుడు కూడా వోకల్ ఫర్ లోకల్ భావనను ప్రజలు విస్తృతంగా ప్రోత్సహించడం ఆనందంగా ఉందని చెప్పారు. రీసెంట్గా జపాన్ ప్రధానికి వెండి బుద్ధుడి విగ్రహము, ఇటలీ ప్రధానికి పూల ఆకృతితో చేసిన వెండి అద్దం, ఇవన్నీ సిల్వర్ ఫిలిగ్రీ ఐటమ్స్ ఇచ్చామని ప్రత్యేకంగా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ గురించి ప్రశంసించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇవన్నీ కూడా మన్ కీ బాత్ కార్యక్రమం అయిన తర్వాత ఆ ప్రోగ్రాంలో భారత ప్రధాని గారు వేటి గురించి అయితే ప్రస్తావిస్తున్నారో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. పోటీ పరీక్షలో క్వశ్చన్స్ వస్తాయి. ప్రముఖుల నోటి నుండి వచ్చే మాటలు ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నలుగా కనబడుతున్నాయి. రాష్ట్రపతి గారి నోటి నుండి వచ్చే మాటలు కానివ్వండి, ప్రధానమంత్రి గారి నుండి కానివ్వండి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంక్ RBIకి ప్రస్తుతం గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా RBI డిజిటల్ బ్యాంకింగ్ ఛానల్స్ ఆథరైజేషన్ డైరెక్షన్స్ 2025ని విడుదల చేసింది. ప్రస్తుతం
ఆన్లైన్ సేవలపైన డిపెండెన్సీ పెరుగుతుంది, డిజిటల్ సేవలు పెరుగుతున్నాయి. మరి అటువంటి డిజిటల్ బ్యాంకింగ్, మనం బ్యాంకింగ్ సేవలు చూస్తాం కదా, డిజిటల్ బ్యాంకింగ్ సేవల కోసము ప్రత్యేకంగా కొన్ని గైడ్లైన్స్, ఓకేనా, ఆర్బీఐ ఇష్యూస్ 7 న్యూ డిజిటల్ బ్యాంకింగ్ మాస్టర్ డైరెక్షన్స్. అవి ఏంటి అని చెప్పేసి చూస్తే సరిపోతుంది. డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను సురక్షితం, సులభతరం మరియు ప్రమాణీకృతం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్గదర్శకాలకు ఏం పేరు పెట్టారంటే డిజిటల్ బ్యాంకింగ్ ఛానల్స్ ఆథరైజేషన్ డైరెక్షన్స్ 2025 అని పేరు పెట్టారు. ఈ డైరెక్షన్స్, ఈ మార్గదర్శకాలు 2026 జనవరి 1 నుండి ఎగ్జాక్ట్లీ 1 మంత్, నెక్స్ట్ మంత్ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయంట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అన్ని వాణిజ్య బ్యాంకులు ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని చెప్తున్నారు. డిజిటల్ లావాదేవీల భద్రత, వాడుకదారుల డేటా రక్షణ, సైబర్ సెక్యూరిటీ, అథెంటికేషన్ ప్రమాణాల పెంపు, ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్ సేవల ప్రామాణికత ఈ మార్గదర్శకాల ప్రధాన లక్ష్యాలుగా ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ 1935లో స్థాపన జరిగింది, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు ఆర్బీఐ గవర్నర్గా. ఓకేనా, రైట్. ఇక సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్, నిన్నటి క్లాస్లో సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్కి నూతన చైర్పర్సన్ నియామకం గురించి చూసాము. ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ వారు రీసెంట్గా విడుదల చేసిన 2వ దశ నడ్జ్ ప్రచారం గురించి. నడ్జ్ అంటే ఏంటంటే సింపుల్గా ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉంటారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయనుకోండి, దానికి సంబంధించి నడ్జ్ అనేది ఒక లింక్ ఉంది. అదేంటో చూద్దాము. నడ్జ్ ఫుల్ ఫామ్ ఏంటని కూడా అడుగుతారు. 2025 నవంబర్లో ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ట్యాక్సేషన్ సిస్టమ్, పన్ను వ్యవస్థ గురించి నేర్చుకుంటాం కదా. అందులో 2 రకాల పన్నుల గురించి చూస్తాం. ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్, 2 ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఐటీ, కార్పొరేట్ ట్యాక్స్ ఇటువంటివి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఇలాంటివి. ఓకేనా. రీసెంట్గా సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ వారు తన నడ్జ్ అంటే నాన్ ఇంట్రూజివ్ యూసేజ్ ఆఫ్ డాటా టు గైడ్ అండ్ ఎనేబుల్ ప్రచారం, ఒక అవగాహన కార్యక్రమాన్ని సిబిడిటి వారు ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటారు నడ్జ్ని? ఈ ప్రచారం, ఈ అవగాహన కార్యక్రమం ఏంటంటే ఉద్దేశము, భారత పన్ను చెల్లింపుదారులు ఉంటారు కదా, ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా, వారికి సంబంధించి విదేశీ ఆస్తులు మరియు విదేశీ ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడించే సంస్కృతిని ప్రోత్సహించడానికి రూపొందించబడింది. గత దశలో సేకరించిన డేటా అనలిటిక్స్ ఆధారంగా రిస్క్ ప్రొఫైల్ ఉన్న పన్ను చెల్లింపుదారులకు సాఫ్ట్ నోటిఫికేషన్స్, అవగాహన సందేశాలు పంపించి స్వచ్ఛంద అనుసరణ, వాలంటరీ కాంప్లయన్స్ పెంచడం లక్ష్యం అంట. నడ్జ్ దీనికి సంబంధించి చూడండి. ఇది పన్ను చట్ట ఉల్లంఘనలు చేయకుండా, చొరబాటు లేకుండా పన్ను చెల్లింపుదారుల ప్రైవసీని కాపాడుతూ డేటా ఆధారిత మార్గదర్శకం పెంపొందించే మోడల్ అంట. నడ్జ్ ఎవరు ప్రారంభించారు? ఈ అవగాహన కార్యక్రమానికి ఉద్దేశం ఏంటి? ఇక సిబిడిటి 1963లో స్థాపించబడింది. ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ. ప్రస్తుతం సిబిడిటికి చైర్పర్సన్గా రవి అగర్వాల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏదైనా ఒక సంస్థ న్యూస్లో ఉందంటే ఆ సంస్థకి సంబంధించి చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు ఖచ్చితంగా చూడాలి. మీకు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో June 1, 2025 రోజున ఏపీపీసీ మెయిన్స్ జరిగింది కదా, అందులో ఇటువంటి టాపిక్స్ చాలా అడిగారు. ఒక సంస్థ పేరు ఇచ్చారు, ఆ సంస్థకి కీలక పదవి, చైర్మన్గా ఎవరున్నారు, సిఎండీగా ఎవరున్నారు, డైరెక్టర్గా ఎవరున్నారు, ఇటువంటివి అడిగారు. ఓకేనా. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సరిపోతుంది. ఇక హిందుస్థాన్ పవర్కి సెకీ, సో భారతదేశంలో సౌరశక్తికి సంబంధించిన ఒక కీలక సంస్థ సెకీ నుంచి పెద్ద సౌర విద్యుత్ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరిగిందంట. ఎవరికి ఇచ్చారంట? హిందుస్థాన్ పవర్కి. ఓకేనా. హిందుస్థాన్ పవర్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక భారీ కాంట్రాక్ట్ని దక్కించుకుందంట. ఈ ప్రాజెక్టును టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా హిందుస్థాన్ పవర్ సాధించిందని సంస్థ తెలిపింది. ఓకేనా, సరిపోతుంది. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఇక సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 2011లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుతం సెకీకి సీఎండీగా ఎవరున్నారంటే సంతోష్ కుమార్ సారంగి గారు. గుర్తుపెట్టుకోండి, అడుగుతారు. ఓకేనా. హిందుస్థాన్ పవర్ ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీ. రైట్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా రష్యాకి సంబంధించిన ఒక అంశం, రష్యా విజయవంతమైన ప్రయోగం ఏంటది? సోయిజ్ MS-28. సోయిజ్ MS-28 ఎవరికి సంబంధించింది? రష్యాకి సంబంధించింది. మన భారతదేశానికి సంబంధించి అయితే ఏ ప్రయోగం ఏ రోజున జరిగింది, దాని ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ అడుగుతారు. ఉదాహరణకు November 2 ప్రయోగం ప్రత్యేకంగా మీకు డిస్కస్ చేశాను. అదే వేరే దేశాలకు సంబంధించి అయితే రీసెంట్గా చైనాకి సంబంధించి షింజౌ 22 మిషన్ అని చెప్పేసి జస్ట్ ఇండికేటివ్గా చూసుకోండి చాలు. ఇలా వివిధ దేశాలకు సంబంధించి అయితే పేర్లు చూడండి, వార్తలు ఇచ్చిన అంశాన్ని దేనికి సంబంధించింది సరిపోతుంది.
ఓకేనా. సోయిజ్ MS-28 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా ప్రయాణమైంది రష్యా నుండి. 2025 నవంబర్లో రష్యా సోయిజ్ MS-28 అంటేనే మనకేం గుర్తుకోవాలి, రష్యాకి సంబంధించి అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది రష్యా. ఈ మిషన్లో 2 రష్యన్ కాస్మోనాట్స్ మరియు ఒక అమెరికన్ వ్యోమగామి సహా మొత్తం 8 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేయడానికి పంపించబడ్డారు. ఓకేనా. 3 మంది మొత్తము ఎవరంట, 2 రష్యన్స్, 1 అమెరికన్, మొత్తం 3 8 నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో పనిచేయనున్నారు. దేనిలో పంపించారు, సోయిజ్ MS-28 అంతరిక్ష నౌకలో పంపించారు. ఇటీవల ఏ దేశం నుండి అంటే రష్యా నుంచి. ఇది ఎక్స్పెడిషన్ 73 కార్యక్రమం చివరి ప్రయోగం అన్న ప్రత్యేకత ఉంది. సరిపోతుంది. ఓకేనా. రష్యాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ పేరు ఏంటంటే రాస్కాస్మోస్. మన ఇండియాకి ఇస్రో ఎలాగో, జపాన్కి జక్సా ఎలాగో, యుఎస్ఏకి నాసా ఎలాగో, రష్యాకి రాస్కాస్మోస్ అలాగా. ఓకేనా. రైట్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది 1998లో ప్రారంభమైంది. యుఎస్ఏ, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్, కెనడా సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచంలో అతిపెద్ద కక్షలోని పరిశోధన కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇక ప్రస్తుతం ప్రపంచంలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్న ఏకైక దేశం ఏదంటే చైనా, టియాంగాంగ్. వాళ్ళు 2000 లాస్ట్ కొన్ని ఏళ్ల నుండి వాళ్ళు దానిలో పరిశోధనలు చేస్తున్నారు. ఇక భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటుంది, భారతీయ అంతరిక్ష స్టేషన్ అని చెప్పేసి ఇటువంటివి లింక్ చేసుకోండి. ఓకేనా. ఇక ఏపీకి ఒక అవార్డు అనేది రావడం జరిగింది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా అనుకోవచ్చు. స్థిరాభివృద్ధిలో దేశ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ఉందని IGBC గ్రీన్ ఛాంపియన్ అవార్డు పొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 2025లో ముంబైలో జరిగిన గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ సందర్భంగా IGBC గ్రీన్ ఛాంపియన్ అవార్డు అందుకుంది. స్థిరాభివృద్ధి, పచ్చదనం ఆధారిత మౌలిక వసతుల నిర్మాణంలో జాతీయ నాయకుడిగా గుర్తింపు పొందింది. రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కానివ్వండి, వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాల్లో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వము మరియు నిర్మాణ రంగం అనేది చాలా వరకు గ్రీన్ ఛాలెంజెస్ని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్నారంట. ఓకేనా. స్థిరాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి. ఓకేనా. సరిపోతుంది, అడగవచ్చు. IGBC ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి అవార్డు కదా. ఇది 2001 సంవత్సరంలో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం హైదరాబాద్. ప్రస్తుత చైర్పర్సన్గా బి త్యాగరాజన్ గారు ఉన్నారు. రైట్. ఇక వార్తలో నిలిచిన ఒక వ్యక్తి ప్రస్తుతం లోక్సభ సెక్రటరీ జనరల్గా ఉన్న ఉత్పల్ కుమార్ సింగ్ గారి పదవీ కాలాన్ని మరొక 1 ఏడాది పాటు పొడిగించడం జరిగింది. ఉత్పల్ కుమార్ సింగ్ ఎవరు, లోక్సభ సెక్రటరీ జనరల్, లోక్సభకు సంబంధించిన కీలక వ్యక్తి అని చెప్పొచ్చు. సీనియర్ IAS అధికారి మరొకసారి తన ఎక్స్టెన్షన్ని ఇంకో 1 ఏడాది పాటు పొడిగించింది ప్రభుత్వము. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్కు కేంద్ర ప్రభుత్వం మరొకసారి పదవీకాల పొడిగింపు మంజూరు చేసింది. 1986 బ్యాచ్ IAS అధికారి అయిన ఆయన 2020 డిసెంబర్ 1న లోక్సభ సెక్రటరీ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి ఆయన పదవీకాలాన్ని పలుమార్లు పొడిగిస్తూ వస్తున్నారు. ఓకేనా. సో 2020 డిసెంబర్ 1న పదవి బాధ్యతలు ఇక పెంచుతూ వచ్చారు. 2021 నవంబర్ 30న 2 ఏళ్ల పాటు పొడిగించారు మొదటిసారి. తర్వాత 2023లో 1 ఏడాది, మళ్ళీ 2024లో 1 ఏడాది, ఇప్పుడు 2025 డిసెంబర్ నుండి మరొక 1 ఏడాది పొడిగించారు. ఉత్పల్ కుమార్ సింగ్ లోక్సభ సెక్రటరీ జనరల్ గుర్తుంచుకోండి. ఓకేనా. లోక్సభ సెక్రటేరియట్ స్థాపన 1950లో, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఓకేనా. లోక్సభ స్పీకర్, లోక్సభ సెక్రటరీ జనరల్ నియామకం స్పీకర్ సిఫార్సుపై కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. ప్రస్తుత స్పీకర్గా మనకు ఓం బిర్లా గారు ఉన్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అభ్యర్థులకు ప్రతిరోజు కూడా చెప్తున్నాను, మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరిచ్చే ఉత్సాహం ఏదైతే ఉంటుందో, మీరిచ్చే సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంగా క్లాసెస్ని అందిస్తాను. ఓకేనా. ప్రతిరోజు మన క్లాస్ని చూడండి. GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో ప్రతిరోజు కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా. ఇక ప్రశ్న వచ్చేసి, ఇటీవల విడుదలైన బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసిన టాపికే. ఆ ప్రకారము గడిచిన ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో పాల ఉత్పత్తి మరియు గుడ్ల ఉత్పత్తి ఏ విధంగా ఉంది? పాలు గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏవి? సో టాప్ స్టేట్స్ ఏంటి? డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనా, ఆన్సర్ ఇవ్వండి. ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నానంటే ప్రతిరోజు ఒకటి చొప్పున రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నాను. రోజు ఒకటి చొప్పున క్వశ్చన్గా అడుగుతున్నాను. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ టాపిక్ హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్ రాష్ట్ర సంస్కృతిలో భాగం ఈరోజు ప్రారంభమైంది.
ఇక ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం December 1 ఈరోజు థీమ్ ఏంటి? అండ్ ఆసియా పసిఫిక్లో అత్యధిక వృద్ధి రేటుతో భారత్ ముందంజలో ఉందని మూడీస్ రేటింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. రేటింగ్స్ చూడండి. యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ మరొకసారి ఎన్నికైంది. అండ్ అండమాన్లో దేశంలోని తొలి జాతీయ పగడపు దీవుల పరిశోధనా కేంద్రము ఏర్పాటవుతోంది. అదేంటంటే నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అండ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ NAL హంసా 3 అనే ఉత్పత్తి వర్షన్ విడుదలైంది. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం విడుదలైన రుణ మంజూరు. అండ్ హిమాలయాస్ని జోన్ 6లో చేర్చింది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. అంటే హై రిస్క్ జోన్ అది, అంటే భూకంప తీవ్రత ఎక్కువ ఉంటుందని. మన్ కీ బాత్ 128th ఎపిసోడ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పిన మాటలు. ఇక RBI డిజిటల్ బ్యాంకింగ్ ఛానల్స్ ఆథరైజేషన్ డైరెక్టివ్స్ని రీసెంట్గా విడుదల చేసింది. అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వారు ప్రారంభించిన నడ్జ్ ప్రచార కార్యక్రమం ఎందుకోసము? అండ్ హిందుస్థాన్ పవర్కు సెకీ నుండి పెద్ద సౌర విద్యుత్ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు ఇవ్వబడింది. రష్యా సోయిజ్ MS-28 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా ప్రయాణము. అండ్ స్థిరాభివృద్ధిలో దేశ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పేసి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి గ్రీన్ ఛాంపియన్ అవార్డు పొందింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అండ్ లోక్సభ సెక్రటరీ జనరల్గా ఉన్న ఉత్పల్ కుమార్ సింగ్ గారి పదవీకాలాన్ని మరొక ఏడాది పాటు పొడిగించింది ప్రభుత్వము. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల విడుదలైన బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ ప్రకారము గడిచిన ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో పాల ఉత్పత్తి మరియు గుడ్ల ఉత్పత్తి ఏ విధంగా ఉంది? పాలు గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏంటి? సో ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అద్భుతంగా మీ ముందుకు తీసుకొచ్చాను. సో చూస్తూనే ఉండండి. అండ్ ప్రతి ఒక్కరు సమాధానాన్ని తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.